ఈ మధ్యకాలంలో మీ సినిమాల్లో కొంతమంది హీరోయిల్ని వేరే హీరోయిల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? హీరోయిన్ అండి, హీరోయిన్లు కాదు. అంటే ఇమిటేషన్ ఈ మధ్య వచ్చే సినిమా పవన్ కళ్యాణ్ ఆ నడక కానీ అది కానీ ఆ డైలాగ్స్ అంటే మేము బ్లేడ్ పబ్జీలో చేసామండి. ఎందుకంటే దాంట్లో ఒక సీక్వెన్స్ వచ్చిందండి. ఏంటంటే వీడు బేసిక్గా దొంగ, ఒక చోట కింద దాస్తాడండి, డబ్బు దాస్తాడు. అది దాని తర్వాత వీడు 1 month బ్యాక్ వచ్చింది చూసిన తర్వాత అది పెద్ద బిల్డింగ్ అయి ఉంటుందండి. సరే ఏం బిల్డింగ్ అని చూస్తే పోలీస్ స్టేషన్ అండి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలంటే వీడు బేసిక్గా దొంగ. సో ఏం చేయాలంటే ట్రైనింగ్ ఎపిసోడ్ ఏదైనా చేద్దామంటే దాని ఇట్ హాస్ టు బి ఫన్. ఆ ట్రైనింగ్ ఎపిసోడ్ కూడా ఫన్గా ఉండాలంటే మా డైరెక్టర్ ఏమన్నారంటే లేదండి పోలీస్ ట్రైనింగ్ అంటే చాలా సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో దాంట్లో అంటే నేను ఈ డిస్కషన్ వస్తే ఒక సాంగ్ ఏదైనా పెట్టి థీమ్ సాంగ్ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు చేద్దాం అంటే అప్పుడు మా రైటర్ సతీష్ గారు అన్నారండి లేదండి అసలు అదే చేద్దామండి. ట్రైనింగ్ అని ఆయన పవన్ కళ్యాణ్ గారు కరాటే నేర్చుకున్నారు అని మా నాన్నగారు ఫస్ట్ సినిమా కదా అక్కడ ఇక్కడ కింద అప్పుడు రాశారండి. ఇదంటే ఎందుకంటే బేసిక్గా అప్పుడు గ్రాఫిక్స్ ఏం చేసినా గ్రాఫిక్స్ అనుకుంటున్నారని కింద రాశారండి. అది చేశారు కదండి. సో నరేష్ ఆయన ఇప్పుడు కార్ టైర్లు ఎక్కించుకున్నారండి, మన నరేష్ సైకిల్ టైర్లు ఎక్కించుకుంటాడు అని ఇలా బాగుంటుందండి. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అంటే ఒక ట్రైనింగ్ ఎపిసోడ్ లాగా అయిపోతుంది. అండ్ ఇట్స్ బేసిక్ నా సినిమాకి వచ్చేటప్పటికి ఫర్ మీ మై మెయిన్ మోటో ఇస్ టు మేక్ ఆడియన్స్ లాఫ్. అంటే అతనేమో రియల్ గా కార్ టైర్లు మీద ఎక్కించుకున్నాడు, మీరేమో సైకిల్ టైర్ కనుక అది ఫన్ అండి. దట్ ఇస్ ఫన్ అంతవరకే. ఎందుకంటే అందరికీ తెలుసు అండి, ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అది కరాటే నేర్చుకుని హెస్ డన్ ఇట్ అండి. ఇప్పుడు నరేష్ ఉన్నవాడు డెఫినెట్గా నేను నేర్చుకోలేదండి. డెఫినెట్గా చూడండి ఎంత బక్కగా ఉండండి, ఆ సైకిల్ టైర్కి నొప్పి వస్తుంది నాకు. సో అంటే ఇట్ విల్ బి మోర్ ఫన్. సినిమాలు చూస్తే యాక్టర్లు అవుతారేమో కానీ ఇన్స్పెక్టర్లు ఎవరమ్మా? ఫిజిక్ ఉండాలమ్మా, ఫిజిక్. అండ్ ఎవరిని కించపరచడం కానీ హేళన చేయడం కానీ ఇంకో ఫ్యాన్స్ని హర్ట్ చేయడం అలాంటిది ఎప్పుడు అలా కాదండి. సో ఇట్ ఇస్ జస్ట్ అ నీట్ కామెడీ చేద్దాం అనుకున్నామండి. దాని తర్వాత వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్ ఇస్ లైక్ ఇప్పుడు పారడీలు కూడా టూ మచ్ అయిపోయింది. సో అంటే అట్లీస్ట్ యాజ్ అన్ యాక్టర్ ఐ గోట్ టు నో వేర్ ఐ గోట్ టు స్టాప్ అండి. సో ఇప్పుడు వద్దు నెక్స్ట్ సినిమాలు చేసినప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా చేయకుండా ఈ పక్కన పెట్టాలి అయిపోయినాయి. సో లెట్స్ డూ. దాదాపు 40 సినిమాలు అయినాయా? 42 అండి. 42.